సాంబరెడ్డి గారు, ఆర్టీఐ గురించి ఒకసారి, ఆర్టీఐ ప్రొసీజర్స్ గురించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఎగ్జాంపుల్తో పాటు ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రభుత్వ వెబ్సైట్లో అంటే APOnline.gov.in వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేస్తే వెబ్ డైరెక్టరీస్ అని వస్తుందండి పైన. దాన్ని క్లిక్ చేస్తే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ తీసుకోవచ్చు. లేకపోతే నేను ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కుకట్పల్లి now.comకి వెళ్ళి ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్ క్వశ్చన్స్ అని ఉంటుంది, FAQs అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రభుత్వ వెబ్సైట్లు అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదొకటి. సరే మనం చదువుకోలేదు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్ళి సెక్షన్ 4(1)B అని ఉంటుంది. ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 4(1)B మాన్యువల్ అని ఉంటుంది. దాన్ని ఆ పుస్తకాన్ని మనం అడగొచ్చు. ఒక పౌరునికి అధికారం ఉంది, ఎనీ టైం ప్రభుత్వ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు సెక్షన్ 4(1)B మాన్యువల్ ఉందా లేదా మనం అడగొచ్చు. ఒకవేళ లేదనుకో పెట్టమని మనం డిమాండ్ చేయొచ్చు. అట్లా మనం పెట్టించగలిగితే దాంట్లో మొత్తం నిందా నేను చెప్పాను కదండి, వాడి జీతం ఎంత, వాడికి ఎంత ఫండ్ వచ్చింది, ఏ సెక్షన్కి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్ 4(1)B బుక్ లేదు, వాళ్ళు పెట్టకపోతే కనుక మనం ఏం చేయొచ్చు? మీరు సింపుల్గా వాళ్ళకి ఒక లెటర్ రాయండి, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం రాయండి. ఏమని తెలుసు కదా, ఆర్టీఐ యాక్ట్ ఎట్లా అప్లై, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మీరు అప్లై చేసి సెక్షన్ 4(1)B మాన్యువల్ మాకు కావాలని అడగండి, వాడు ఇస్తాడు. ఒకవేళ లేదనుకోండి మీడియా ప్రకటన చెప్పండి సార్ ఒకసారి సెక్షన్ 4(1)B లేదని. నేను మా కుకట్పల్లికి సంబంధించి టోటల్గా నేనేం చేశానంటే సర్వే చేసి కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాను. కలెక్టర్ ప్రతి డిపార్ట్మెంట్కి లెటర్ రాశాడు, ఏమని మీరు సెక్షన్ 4(1)Bని ఇంప్లిమెంట్ చేయించాను. మీరు ఎందుకు చేయకూడదు అక్కడ లోకల్గా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళండి, సార్ మీ దగ్గర సెక్షన్ 4(1)B మాన్యువల్ బుక్ ఉందా లేదా అని అడగండి. లేకపోతే తీసుకొని పేపర్కి ఇవ్వండి, ఒకసారి కలెక్టర్ వెళ్ళి కలవండి. మీకు ఇచ్చేటప్పుడు మనకి కవర్ అవుద్ది, కలెక్టర్ని కలిసినప్పుడు మనకి పబ్లిక్ తెలుస్తుంది. అంటే మనం కార్యక్రమం చేసినట్టు అవుతుందని నా ఉద్దేశం. కన్సర్న్ పర్సన్స్ అంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి PIO ఉంటాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటాడు. వాళ్ళు లేకపోతే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు. సో మనకి ఈజీ అయిపోతుంది, అది పెద్ద కష్టమేం కాదు. సరే, ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అక్కడ అంటే ఒక ప్రైమరీ హెల్త్ కేర్లోని ప్రాపర్గా మెడిసిన్స్ కానీ లేకపోతే డాక్టర్ కానీ అక్కడ ఉంటున్నాడా లేదా పలానా పర్టికులర్ ప్లేస్లో అన్న విషయం కనుక్కోవాలంటే కనుక దానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే PHCకి సంబంధించి అక్కడ డాక్టర్ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ అంటారు. PHCకి సంబంధించి ఆ మెడికల్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి, సార్ మీ దగ్గర ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఆ సబ్ సెంటర్ డాక్టర్ మీరు ఏ టైంలో వెళ్తారు, మీ నర్సులు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు, ఉన్నప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో అడగవచ్చు. రెండోది DMHO డైరెక్ట్ కలవచ్చు. DMHO డైరెక్ట్ కలిసి సార్ మన దగ్గర హెల్త్కి సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి మీరు అడగవచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్గా ఇస్తారు. ఒకవేళ లేదనుకోండి మిమ్మల్ని కష్టపెట్టాడు అనుకోండి, ఆర్టీ అప్లై చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సాంబరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ మై వ్యూస్ టు ఆల్ దిస్. ఓకే, థ్యాంక్ యూ.